అంటే ఇంతకుముందు ఇప్పుడు రుద్రరాజు గారు మీ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్‌గా లేరు మీరు. షర్మిల గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయ్యారని అనిపిస్తుంది. దాన్ని ఎలా తీసుకోవచ్చు? షర్మిల గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయ మా ఇద్దరికి చాలా పవిత్రమైన ప్రదేశం. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఆయనకు చివరి కోరిక తన ఇడుపులపాయలో ఆ వ్యవసాయ క్షేత్రంలో తనని గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మమైకం చేయమని అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు షర్మిలాకి ఉండేట్టుగా, కాంగ్రెస్ పార్టీకి ఉండేట్టుగా చేయమని మేము అక్కడ మొదలు తర్వాత విజయవాడ వెళ్ళి అంటే మీరు పార్టీ ఆవిడ ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చాను. నేను రుద్రరాజు గారు అప్పుడు కూడా ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు వెళ్ళాను. ఆయన ఏ మీటింగ్ పిలిచినా ఫలానా మీటింగ్ రమ్మని నేను ఖచ్చితంగా వెళ్ళాను. తర్వాత నేను షర్మిల గారి ప్రోగ్రామ్స్లో మొట్టమొదటి ప్రోగ్రాంలో ఉన్నాను. తర్వాత మళ్ళీ చివరి ప్రోగ్రాంలో ఉన్నాను. ఫస్ట్ ప్రోగ్రాంలో ఇచ్చాపురం, అది కూడా మా ఇద్దరికి చాలా ఇష్టమైన ప్లేసు. మీకు కూడా చాలా ఇష్టమైన ప్లేసు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, అక్కడ మహాప్రస్థానం అక్కడ ముగిసిన చోట అక్కడికి వెళ్ళి మేము ఆయనకి నివాళులు అర్పించి ఆయన గుర్తు చేసుకుని, నాట్ దట్ మేము మర్చిపోయామని కాదు, మళ్ళీ అక్కడ వెళ్ళి ఫస్ట్ మీటింగ్ పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ లాస్ట్ మీటింగ్ కర్నూలులో పార్టిసిపేట్ చేశాను. మధ్యలో నేను ఎక్కడా లేను ఆవిడతో. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని, సెలెక్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ రేపు పొద్దున కాంగ్రెస్ వైపు షర్మిలకి మీ అధిష్టానం, మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని అంటారా? అన్నప్రసన్న నాడే ఆవకాయ పెట్టాలనుకుంటున్నారు. ఆవిడ నిన్నే తీసుకుంది ఛార్జీ. అంతా కలిపితే ఫ్యూ డేస్ బ్యాక్ చేసుకుంది. ముందు ఆవిడని క్షేత్రస్థాయిలో పరిశీలించలేని, ముందు ఆవిడని కార్యకర్తలని గుర్తుపట్టడం, కార్యకర్తలు ఆవిడని కలవటం, ఆవిడ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి దాని మీద ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాము. అంటే జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు జనరల్గా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్సోడస్ చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు అనేటువంటి వాళ్ళ ఎగ్జిట్ గేట్లు చాలా రష్గా ఉన్నాయి, బయటకు రావడానికి జనాలు తాపత్రయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి బయట వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ లాయలిస్టులు, విశ్వసనీయత చూపించినటువంటి వాళ్ళు పార్టీ పట్ల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఉత్సుకత జనాలు తెలుసుకోవాలనేటువంటిది నేను మీ ముందు పెడుతున్నాను. మీరు ఏ కామెంట్ చేస్తారా? నేను మొన్న చూసిన లేటెస్ట్గా అబ్జర్వ్ చేసిన కర్ణాటక ఎలక్షన్స్ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ నేనే కాదు మీరందరూ కూడా చూశారు. కాంగ్రెస్ ఫిలాసఫీలో కొంత చేంజ్ వచ్చినట్టు చాలామంది నా దృష్టికి తెచ్చారు. నాకు కూడా గెలుపు అనేది మనం మొదటి క్రైటీరియా కింద తీసుకొని మిగతా క్రైటీరియాస్ దాని తర్వాత తీసుకోవాలనే అది ఆలోచన సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ సో కాంగ్రెస్ గెలుపు గుర్రాల మీద బెట్టు కడుతోంది. మరి మొన్న 2 సార్లు మనకు అట్లాగే అనిపించింది కదా దాని గురించి. సో గెలుపు గుర్రాలకి ప్రాధాన్యం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆలోచన ధోరణి అట్లాగే ఉన్నట్టుగా కనిపిస్తుంది. పార్టీ అయినా జనరల్గా అదే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఎందుకంటే కాంగ్రెస్కి మొదటి నుంచి కొంచెం లాయలిస్టుల పట్ల ఒక దృక్పథం, పాజిటివ్ దృక్పథం తోటి వెళ్ళేది. ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వచ్చిన తర్వాత పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. లాయల్టీ ఈజ్ బీయింగ్ రివార్డెడ్, అది కూడా అందులో కూడా ఇదేం కాదు. బట్ ఎలక్షన్లు గెలవటం కూడా ఒక ప్రాధాన్యంగా, పూర్వం పార్టీ విధానాలు, పార్టీ ఆలోచన ధోరణికే టోటల్గా ఇచ్చేవారు. ఇప్పుడు కొంచెం పార్టీలో గెలిచే వీళ్ళని కూడా మనం కన్సిడరేషన్ పోవాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ టైప్ ఆఫ్. దట్స్ గ్రేట్ థింగ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ పార్టీ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ దేర్. థ్యాంక్ యూ.